श्रीराम जय राम रघुराम। ओं नमो वेंकटेशाय। श्रीरामं जनकात्मजा कुचतटी श्रीगंध संगोल्लसत् वक्षो वीधिमुदारमाश्रितमुनिप्रादुर्भवत्कल्पकं ब्रह्मेशानमुखामरस्तुतमजं ब्रह्माण्डभाण्डाधिपं वंदे कोसलकन्यकासुतमहं वरासं। సీతాదేవిని సర్వదా తన హృదయంలో ధరించేటటువంటి వాడు, ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా కల్పవృక్షము వలె కోరినటువంటి కోరికలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి వాడు, బ్రహ్మాది దేవతలందరి చేత కూడా స్తుతించబడే బ్రహ్మాండ నాయకుడు, కౌసల్య యొక్క గారాల పంట అయినటువంటి ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి వెంకటరాముని యొక్క వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహంతో భక్తులందరికీ కూడా సత్సంతానాది సకల శుభ పరంపరలు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ వెంకటాచలంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 200వ రోజులో ప్రవేశించాము. విజయరాఘవుని అనుగ్రహంతో విజయవంతంగా కొనసాగుతున్న మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 27తమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ
అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే సప్తవింశతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. స్థితస్తు ప్రాంగ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా దదౌ రామాయ సుప్రీతః మంత్రగ్రామమనుత్తమం. విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి తగినంత యోగ్యమైన శిష్యుడు సత్పాత్రుడు లభించిన సందర్భంలో అమ్మా ఆకలి అని పిల్లవాడు వస్తే వాణ్ణి కూర్చోపెట్టి అందంగా వడ్డించి వాడి కడుపు నింపడం తల్లికి ఎంత తృప్తినిస్తుందో అంత తృప్తిగా అంత సంతోషంగా తను యావజ్జీవం ఎంతో కష్టంతో ఆర్జించిన ఆ సంపదలను అన్నింటినీ ధారాదత్తం చేయబోతున్నారు. చాలా పరమ పవిత్రమైనటువంటి ఘట్టం. ప్రకృతంలో ఒకానొక దివ్యమైనటువంటి మహోన్నతమైన మంత్రోపదేశం జరుగుతుంది. మంత్రం అంటే ఏమి? గ్రంథంలో చెప్తున్నారు, శాస్త్రాల్లో మననం అని మా అన్నదానికి అర్థం అంటే ఏమి? విశ్వ విజ్ఞానం, సకలములైనటువంటి విజ్ఞానాల గని అది. మన్ అని ఒక భాగం, త్ర అని ఒక భాగం. త్ర అంటే రక్షించేది. దేని నుంచి? ఎటువంటి ఆపద నుంచైనా సరే రక్షించేది. ఈ మానవలోకంలో ఎప్పుడు ఏ రకంగా ఏ ఉపద్రవం ఏ ఆపద ఎలా దాపురిస్తుందో, ఎవడు ఎప్పుడు ఎలా వెన్ను పొడుస్తాడో తెలియని దశలో మనల్ని రక్షించేటటువంటి ఒకే ఒక్క శక్తి, అది మంత్రం. కొన్ని సందర్భాల్లో అది వేద రూపంగా ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో అది శ్రీమద్ రామాయణ రూపంలో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో శ్రీరామ శ్రీరామ అనే మాట రూపంలో ఉండొచ్చు. కానీ అది మనకు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని లోపల అంతరాత్మను ప్రేరేపించడం ద్వారా, మంత్రం వల్ల మన మామూలు భాషలో చెప్పాలంటే ఈ లోపల ఉన్నటువంటి అంతర్యామి యాక్టివేట్ అయితే, ఉద్బుద్ధమైతే, లోపల ఉన్నటువంటి ఆ దివ్య శక్తి కాస్త ప్రసరిస్తే మనం ఏం చేయాలో మంచి ఆలోచన వస్తుంది. తరువాత ఆ ఆపద నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. అలాంటి మంత్రాల్ని ఎన్నింటిని ఇచ్చారు? మంత్రగ్రామాన్ని ఇచ్చారు అన్నారు. చాలా విశిష్టమైనటువంటి అంశం ఇది. మనం గతంలో కూడా చాలాసార్లు అనుకున్నాం, మొత్తం రామావతారానికి అంతకీ కూడా ఇది ఒక పెద్ద పునాది, పెద్ద పీట ఇది అని. అయితే నిజంగా ఈ వేళటికి ఒకానొక ప్రత్యేకత కూడా ఉంది. 200 రోజులు ఈ రోజుతో పూర్తవుతున్నాయి. ఏం పొందాలని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం? మనల్ని ఏ రకంగా చూడాలని మన పెద్దలు ఆశపడి వీటిని అందించాలని అనుకున్నారు, ఈ వ్యాఖ్యానాలన్నీ చేశారు. వారు ఎన్ని జీవితాలు, ఎన్ని ఐహిక సుఖాలు త్యాగం చేసి మన కోసం ధారపోసిన ఆ సందర్భాలు అన్నీ ఎటువంటి ఫలితాన్ని మనకి కట్టబెట్టాలనుకుంటున్నాయి అంటే మీకందరికీ తెలిసిందే, మీరందరూ చవి చూస్తున్నదే. ప్రజలంతా పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలతో
మార్పును కోరుకుంటున్నారు, అభివృద్ధిని అందిపుచ్చుకుంటున్నారు, మంచిని ఆస్వాదిస్తున్నారు. లేకపోతే ఇంతటి నిరాటంకంగా ఈ కార్యక్రమం సాగదు కదా. కనుక పరమాత్మ దృష్టిలో భక్తవశుడు కనుక పరమాత్మ, భక్తులే పరమ ప్రధానులు కనుక అలాంటి భక్తులందరూ ఆదరిస్తూ ఉంటే 200 రోజులేమి, 200 నెలలు, సంవత్సరాలు ఎవరో ఒకరి ద్వారా పరమాత్మ ఓ దగ్గర కూర్చోపెడతాడు, ఒకానొక ఉపాధిని ఎంచుకుంటాడు, మంచిని పంచుతూ ఉంటాడు. దానికి ఇదే పెద్ద నిదర్శనం, ఇదే మనకు పెద్ద జయం. మనం ఏ రకంగా మానసికంగా అధైర్యాన్ని తెచ్చుకోనక్కర్లా, ఏ విధంగా మనం భయపడక్కర్లా. ఇహనో ఇప్పుడో అనుకోనిది ఏదైనా జరిగితే అనే భయాలకే తావులేదు. రక్షకుడు మన రాముడున్నాడు. మన రాముడికి అన్ని అస్త్రాలు, శస్త్రాలు, మంత్రాలు అన్నీ వశమై ఉన్నాయి. ఆ రాముడిని పట్టుకుంటే చాలు. మనం అమ్మ నాన్న వీళ్ళు పెద్దగా మంచిగా దండిగా ఏదో రకరకాల తినుబండారాలన్నీ కొనుక్కొని దగ్గర పెట్టుకున్నారనుకోండి, లేదా ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరికి పిల్లలు చేరిపోతూ ఉంటారు కదా. అందుకనే ఒక సందర్భంలో చమత్కారంగా చెప్తారు, అమ్మ నాన్న పిల్లవాడిని ఆడిస్తూ ఉంటారట. ఆడిస్తూ ఉంటే వీళ్ళిద్దరికీ కూడా అంటే సాధారణంగా కామన్గా ఉండే ఒక అభిప్రాయం, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, అమ్మంటే ఎక్కువ ఇష్టమా? పాపం మా పసివాడు ఎలా తేల్చుకోగలుగుతాడు? అమ్మ కావాలి, నాన్న కావాలి. కానీ ఇలాంటి పందెం పెడుతూ ఉంటారు, ఇలాంటి నిర్ణయం చేయాల్సినటువంటి ఒక పరీక్ష పెడుతూ ఉంటారు. పాపం వాడు ఇలా ఇలా చూస్తూ ఉంటాడట. ఇద్దరి చేతుల్లోనూ ఒకానొక చమత్కారం ఉంటుంది. దానిని బట్టే కదా పాపం పసివాడికి ఆప్యాయత, ఆత్మీయత, మమకారం, వాత్సల్యం ఇవన్నీ ఎలా తెలుస్తాయి? కనుక అహంకిమంబ తవ అభీష్టతాపదే, అహంకిమంబా కిమభీష్టతాపదే తవేతి మాతర్ధురి తాత పృచ్ఛయా. తాత అంటే నాన్నగారు, పృచ్ఛ అంటే ప్రశ్న. నాన్నగారు అడుగుతారట, అహం నేనంటే ఎక్కువ ఇష్టమా, అంబా అమ్మంటే నీకు ఎక్కువ ఇష్టమా అని. ఎక్కడ అడుగుతారు? అమ్మ ఎదురుకుండానే అడుగుతారట విచిత్రంగా. అలా కాకుండా చాటుకుండా అడిగితే వీడు చాలా లౌక్యంగా, నాన్న నువ్వంటేనే నాకు చాలా ఇష్టం అని చెప్పి పడగొట్టేయచ్చు. మాతర్ధురి అమ్మ ఎదురుకుండా అడిగేటప్పటికే ఏం చెప్పాలో తెలియక ప్రలోభ్యతుల్యం ప్రవదంతమర్భకం. వాడేమైనా తక్కువ వాడా? ఎవరి చేతిలో ఎక్కువ విలువైనటువంటి వినోదకరమైన లేకపోతే మధురమైనటువంటి ఆ పదార్థం వస్తువు ఉందో దాన్ని బట్టి ప్రలోభ్యానికి తగినట్లుగా, అంటే తనల్ని సమ్మోహపరిచే అంశం ఎవరి దగ్గర ఉందో దానికి తగినట్లుగా ప్రవదంతం అర్భకం బదులు చెప్తూ ఉండేటటువంటి ఆ పసివాణ్ణి ఇద్దరు అమ్మా నాన్నలు ఒక్కసారిగా ఒక్కటై కౌగిలించుకునేటటువంటి సందర్భం ఎవరో పుణ్యాత్ములకు వస్తుంది అని భారత చంపు రాసినటువంటి మహనీయులు చెప్పారు. ప్రలోభ్యతుల్యం ప్రవదంతి ఏమన్నాం ఇప్పుడే, ప్రలోభ్యతుల్యం ప్రవదంతం అర్భకం. ఆ అర్భకుడు అంటే పసివాడు. ఆ పసివాణ్ణి మూర్ధ్ని జిఘ్రతి నవ్వుతూ వాడి నుదురు వాసన చూస్తూ దగ్గరగా అక్కున చేర్చుకునేటటువంటి సందర్భం పుణ్యభాకుకి ఎక్కడో వస్తుంది అని ఒకానొక సందర్భం. సరే, మనం దీన్ని అంతని ఎందుకు చెప్పుకోవడం మొదలుపెట్టాం? గుర్తొచ్చింది. నేను మర్చిపోతే ఎలా అంటే, మనం ఈ వస్తువులన్నింటినీ సంపాదించుకోలేకపోయినా వస్తువులన్నీ సంపాదించుకున్న వాడి పార్టీకి మనం చేరిపోయినట్లయితే, అజెండా మనం పట్టుకున్నట్లయితే అవన్నీ మనకే వచ్చేస్తాయిగా. ఎలా వస్తాయి? ఫలితాల రూపంలో వచ్చేస్తాయిగా. కనుక మన రామయ్యకు అంటే నాన్నగారు బజారుకి వెళ్ళి ఆ వస్తువులన్నీ కొంటూ ఉండే సందర్భంలో చిల్లరి లేదనో మరొకటో ఏ విఘ్నాలు రాకుండా, ఆటంకాలు రాకుండా సంచుల నిండా వాటన్నింటినీ పట్టి తెచ్చుకోగలిగితే అది తనకే సంబరం. కనుక ఆ రకంగా మన రామయ్యకు అస్త్ర ప్రదానం చేసేటటువంటి ఒక విలువైనటువంటి సందర్భం ఇది. ఈ మాదిరిగానే ఆ పరమాత్మ మన వెంకటాద్రి రాముడు లేదా మన రామ గోవిందుడు ఇద్దరూ ఒకటే అనే భావనతో ఆ మాటలు అలా పెట్టుకుంటూ ఉంటారన్నమాట. వెంకటరామ అనే పేరు లోకంలో ప్రసిద్ధం, రామగోవింద అని మాట కూడా లోకంలో ప్రసిద్ధం, గోవిందరామ అని. కానీ సరే, అలాంటి మన పరమాత్మ ఇలాంటి పుణ్యకార్యాలని ఎన్నింటినో శ్రమ తెలియకుండా, కష్టం అని అనిపించకుండా, ఇది నాకు కావాలి అనే అపేక్షతో మన చేత చేయించాలి అన్నమాట. శృతి చెప్తుంది ఒక సందర్భంలో, మన బుద్ధులు ఎలా ఉంటాయి కానీ ఎలా ఉండాలి అని. ఓ భగవంతుడా, నేను మొక్కుకుంటాను కానీ తీర్చుకోవడానికి మనసు రాదు. అది సంతందాపయతు ప్రజానన్ అని. దిత్స అంటే ఇవ్వాలి, నెరవేర్చుకోవాలి, మొక్కు తీర్చుకోవాలి అని.
అది ఏమాత్రం ఉండదు స్వామి. నాకు అదిత్సంతం, అసలు మొక్కు నెరవేర్చుకోవాలనే ఆలోచనే లేకుండా వాయిదాలు వేస్తూ రేపు మాపు అని పబ్బం గడుపుకుంటూ ఉండేటటువంటి నన్ను గుర్తించి మన వాళ్ళు పాడుతూ ఉంటారు కదా, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు అర్పించుకో అని. స్వామి, నువ్వు కలగజేసుకోకపోతే నేనేం పని చేయలేను అనేలాంటి సందర్భంలో ఆ పరమాత్మే మన చేత మంచిగా పుణ్యం చేయించి దాని సత్ఫలితాన్ని అనంతంగా మనకి మన వారసులకి ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ ప్రకృత కథలోకి వద్దాం. ఏమి ఉపదేశం చేస్తున్నారు విశ్వామిత్రుల వారు? మంత్రగ్రామం. ఈ గ్రామం అంటే సముదాయం అని అర్థం. 1, 2 సుమారుగా 62 అని అనుకున్నాం. వాటిని మరొక్కసారి స్మరించుకుందాం. అయితే ఇవన్నీ రామ వేళ మించిపోతుంది, లే కళ్ళు చేతులు కడుక్కో, ఆచమనం చేయి, మంత్రగ్రామాన్ని గృహాణ అని చెప్పేశారు. ఎక్కడ? సరయూ నదీ తీరంలో. కానీ ఇచ్చారా? ఇవ్వలా. అంటే అప్పుడు ప్రతిజ్ఞ చేశారు, ఇస్తానని మాటిచ్చారు, కానీ మంత్రాల్ని ఇవ్వలేదు. మన రాముడు కూడా ఏమైనా తక్కువడా, వెలితి పడతాడా? ఎక్కడ కంగకుండా మింగకుండా బయటపడకుండా ఆ గురువుగారు ఇచ్చినవి మాత్రం తీసుకున్నాడు. ఏమవి? బల, అతి బల, ఆ రెండింటిని. క్షణం. శ్రీరామ శ్రీరామ. అయితే సంవత్సరం కానీ, తదర్థం 6 మాసాలు కానీ, తదర్థం 3 మాసాలు కానీ పరీక్షించి శిష్యుడికి ధారాదత్తం చేయాలి అని శాస్త్రం ఉంది కదా. ఇదే మాదిరిగా గురువుగారిని కూడా పరీక్షించి మాత్రమే అతడి దగ్గర నుంచి ఆ మంత్రాల్ని ఉపదేశం చేయాలని అని ఉంది కదా. ఇద్దరులో ఏ ఒక్కరు కూడా బయటపడకుండా ఇంతకాలం, అంటే ఎంతకాలం? 3 రాత్రులు ఆగి వేచి చూచి ఇప్పుడు గురువుగారు ఇస్తానంటే రాముడు సంతోషంగా సరే అని తలుపెట్ట. సుప్రీత హృష్ట అనే మాటలు తర్వాత వస్తాయి. ఈ రకంగా ఒకరికొకరు పరీక్షలు పెట్టుకుని అందంగా నెగ్గి అలవోకగా ప్రాప్తిస్తున్నటువంటి ఆ సంపదను అంది పుచ్చుకుంటూ ఉండేటటువంటి ఆ తరుణాన్ని ఏమంటారంటే, ఒక దగ్గర చెప్తారు. ఏమనంటే, చంద్రసూర్య గ్రహే తీర్థే సిద్ధక్షేత్రే శివాలయే మంత్రమాత్ర ప్రకథనం ఉపదేశస్స ఉచ్యతే. ఒకానొక సందర్భంలో, ఒకానొక దివ్యమైనటువంటి క్షేత్రంలో ఒక గురువు ఎంతో విశాలమైనటువంటి భావనతో తను ఆర్జించినటువంటి దాన్ని అంతని తన వారసునిగా ఎంచి అవతల వ్యక్తికి ధారాదత్తం చేసేటటువంటి ఆ సందర్భాన్ని ఉపదేశము అని పిలవాలట. దీనికే మరొక పేరు దీక్ష అని కూడా పేరు. దాన్ని కూడా వివరించారు. ఎంత ఆశ్చర్యమో! దీక్ష అనే దానిలో 2 భాగాలు ఉన్నాయిట. ఒకటి ది అని, ఒకటి క్ష అని. ది అన్నదానికి ఏమర్థంట? ఇవ్వబడుతుంది, గొప్ప గొప్ప దివ్యమైనటువంటి శక్తి ఇతడికి సంక్రమింపజేయబడుతుంది ఈ కార్యక్రమంలో, కనుక దీన్ని దీక్ష అనాలి అని ఒక మాట చెప్పారు. మరి పక్కనున్న క్ష అన్నదానికి ఏమర్థంట? తనలో ఉండేటటువంటి, అంటే తన అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉండే పాపపు రాశి అంతా క్షీణింపజేయబడుతుంది. కనుక వెరసి ఈ 2 మాటలకు శక్తిని సంక్రమింపచేసేది, పాపాన్ని క్షీణింపచేసేది కనుక దీక్ష అనే పేరు పెట్టేరట. అలాంటి దీక్షితుడు కాబోతున్నాడు మన రాముడు. ఆ సందర్భాన్ని కొద్దిగా వివరిస్తారు. ఏమనంటే, పెద్దలు చాలా పెద్దగా వివరించారు, నేను కొద్దిగా వివరిస్తాను. ఒకానొక సందర్భంలో పరమ పవిత్రములైనటువంటి నదీ జలాలతో స్నానం చేయించి ఆ కలశాభిషేకం అయిన పిదప మంచి వస్త్రధారణ చేసినటువంటి ఆ పిల్లవాడిని కూర్చోపెట్టి, ఎలా? వాల్మీకి మహర్షి కొద్దిగా చెప్తారు. ఎంతో తెరవై అట్టే పెట్టేసినట్లుంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఆగి ఆలోచిస్తే తప్ప మనకి వంట పట్టదనమాట. శ్లోకం ఏమనుంది? స్థితస్తు ప్రాంగ్ముఖో భూత్వా అని ఉంది. అంటే ప్రాంగ్ముఖుడై, తూర్పుగా ఉన్నవాడు, స్థిత ఉన్నవాడై అని. ఎవరు? విశ్వామిత్రుల వారు. మరి రాముడు ఎలా ఉన్నాడు? చెప్పలే. శాస్త్రం, తంత్రం, ఈ గ్రంథాలు అవి పరిశీలిస్తే కానీ మనకి తెలియదన్నమాట. శాస్త్రంలో చెప్తారు, ఇచ్చేవాడు తూర్పుకు తిరిగి ఉండాలి, పుచ్చుకునేవాడు ఉత్తరానికి తిరిగి ఉండాలి. ఆ సందర్భంలో రాముడు ఉత్తరానికి తిరిగి ఉన్నాడు అని మన ఆలోచనకే విదిలిపెట్టేస్తారన్నమాట వాల్మీకి మహర్షి. మరి లేకపోతే 24,000 శ్లోకాల్లో ఎలా పూర్తవుతుంది మన రామకథ? సరే, విశ్వామిత్రుల వారు ప్రాంగ్ముఖులుగా ఉన్నారు, రాములు వారు ఉత్తరముఖంగా ఉన్నారు అని మనం భావించవచ్చు. ఆ సందర్భంలో మరి కలశాభిషేకాలు వగైరాలు మంది మార్బలం తప్పట్లు కొడితే ఎవరక్కడ అన్నట్లుగా ఒకానొక పట్టాభిషేక మహోత్సవానికి అవకాశం ఉందా? లేనే లేదు. ఉన్నవారు ఎంతమంది? మన రాముడు, లక్ష్మణస్వామి, విశ్వామిత్రుల వారు. చెప్తారు అక్కడ,
రెండో పక్షం కూడా ఉందండోయ్. ఏమని అంటే ఒకానొక అబ్జమును అభ్యర్చ్య సాక్షతం, ఒకానొక అబ్జం అనే దానిని పూజించి అని ఒక సందర్భం చెప్పారు, దానితో అభిషేకించి అని ఒక సందర్భం చెప్పారు. అబ్జమేమి అభిషేకానికి ఉపయోగించేదేమి అని శంక చాలా పీక్కుంటే మన రామయ్యే స్ఫురింపచేయాలి, మన రామయ్యే ఆ వ్యాఖ్యాతలలో దూరి వ్యాఖ్యానాన్ని అందించాలి, అది మన కంటపడాలి. అక్కడ రాస్తారు, నీటిలో పుట్టిన అపు అంటే నీరు, జ అంటే పుట్టిన. సాధారణంగా ఈ మాట పద్మం దగ్గర ప్రసిద్ధం. పద్మంతో నీరు తీసుకుని అభిషేకం చేయడం ఎలా? బుద్ధి ఎప్పుడు అక్కర్లేని దాని మీదే పోతూ ఉంటుంది కదా. కావాల్సిన మరొక అర్థం కూడా ఉంది. ఏమది? నీటిలో పుట్టి ఒకానొక జలాన్ని తీర్థం మాదిరిగా చేయగలిగినటువంటి శక్తి ఉన్నది ఏమి? శంఖం అన్నమాట. కనుక శంఖంలో నీరు నింపి దాన్ని మంత్రించి ఆ శంఖోదకంతో ఈ శిష్యుడి శిరస్సు పైన అభిషేకం చేసి ఇతడికి ఒకానొక యోగ్యతను, ఒకానొక కొత్త శక్తిని సంక్రమింప చేయడం కోసం, ఈ మంత్రాలన్నింటినీ తట్టుకునేలాగా చేయడం కోసం ఆ గురువు ఒకానొక ప్రక్రియ చేయాలి అని చెప్తున్నారు. అబ్జం అభ్యర్చ్య సాక్షతం అని చెప్పి తదంబున అభిషిచ్య ఆ శంఖోదకంతో అభిషేకం చేసి అష్టవారం తను ఉపదేశించవలసినటువంటి మంత్రాన్ని 8 సార్లు స్మరించి మూలేన కేకరం అంటే ఎంత రహస్యంగా, ఎంత బయట పడకుండా, అంటే బజారు పాలు కాకుండా విలువైనటువంటి విషయాలు పెద్దలు ఉపదేశం చేస్తారు. ఆశ్చర్యం. కేకరం అని ఉంది. కేకరం అంటే ఏమి? ఇదేమి శబ్దం? ఎక్కడ అమరకోశాలు వగైరాలు పైన తిరగేస్తే దొరకదనమాట. దాన్ని కూడా మళ్ళీ మన పెద్దలే వివరించాలి. ఏమనంటే క అన్నదానికి, కే అన్నదానికి జలము అని అర్థం. జలమందు కరం. ఒక్క మాట. కే అన్నదానికి కం అంటే శిరస్సు, మస్తకం అని అర్థం. ఈ మస్తకమందు శిరస్సును ఉంచి కేకరం శంఖోదకంతో అభిషేకం చేసి ఆ పిదప కే అంటే మస్తకమందు, కరం అంటే చేతిని ఉంచి నిధాయ అష్టౌ జపేత్ కర్ణి ఉపదేశేత్ వయం విధి అని అన్నారు. నెమ్మదిగా రహస్యంగా చెవిలో చెప్పాలట. ఉపదేశము అనే మాటకు ఇదండి పద్ధతి అని తంత్రగ్రంథాల్లో వివరిస్తారు. ఆ రకంగా భావిస్తే ఒకానొక ప్రాతకాల సమయం ఈ తాటక పీడ అంత విరగడై ప్రశాంతంగా కుబేరుని యొక్క ఉద్యానవనంలాగా అలరారుతోంది ఆ తోట అంతా కూడా. అలాంటి సందర్భంలో అల్లంత దూరంలో గంగ అలా ప్రవహిస్తూ ఉండగా రాముల వారి పట్ల వాత్సల్యం ప్రవహిస్తూ ఉంటే విశ్వామిత్రుల వారికి మరి రాముల వారిని అలా ఉత్తరముఖంగా కూర్చోపెట్టుకుంటే ఆ మాదిరిగా ఇక్కడ చెప్పినటువంటి ఆ విధి విధానాన్ని అంతని అమలుపరిచిన సందర్భంలో విశ్వామిత్రుల వారు ఒక్కొక్క మంత్రాన్ని మనస్సులో అలా స్మరిస్తున్నారట. ఆ మంత్రదేవత అలా ప్రత్యక్షమవుతోందట. ఎలా? బహుమతి ప్రదానం చేసేటప్పుడు పేరు పిలవగానే వారందరూ కూడా సంతోషంగా ఆ వేదిక పైన వచ్చి ఎంతో వినమ్రంగా అభివాదం చేసి అక్కడ కూర్చున్నటువంటి ఆ జడ్జిలకి వాళ్ళందరికీ కూడా ఎంతో పట్టరాని ఆనందంతో ఆ గెలుపు వారి ముఖంలోనే కనిపిస్తోందా అన్నట్లుగా ఆ పతకమో ఆ బహుమతో అందుకునేటటువంటి సందర్భం ఉంటుంది కదా. ఆ రకంగా మనసులో తలవగానే పేరు పిలిచినట్లుగా ఆ దేవత అలా ప్రత్యక్షమవుతోందట. రాముడికి ధారాదత్తం చేస్తున్నారట. చెవిలో మంత్రం, ఎదురుకుండా ఆ దేవతామూర్తి సాక్షాత్కారం. అక్కడ చెప్తారు, అథ మంత్రతను దివ్య మంత్రాత్మా మంత్రసారథి విష్ణు సంకల్పజం రూపం వహన్ సౌదర్శనం వపు అని సుదర్శన మంత్రోపదేశం చేసేటప్పుడు చెప్పినటువంటి సంహితా గ్రంథంలో ఉన్నటువంటి ఒకానొక మాట. ఒకానొక మంత్రాన్ని స్మరించి తను మంత్రతనువుగా మారి, అంటే ఏమి? మంత్రన్యాసం చేసుకుంటే తన శరీరం అంతా కూడా సాక్షాత్తుగా మంత్రస్వరూపం అయిపోతుంది కదా. మంత్రము మంత్ర ప్రతిపాద్య దేవతకు భేదం లేదు కదా. మంత్రము = మంత్ర ప్రతిపాద్య దేవత = ఉపదేశం చేసేటటువంటి గురువు, ఈ ముగ్గురికి అభేదం కదా. కనుక తను మంత్రాన్ని న్యాసం చేసుకుని ధరించి తను మంత్రస్వరూపుడైతే మంత్రస్వరూపుడైనటువంటి అంటే మంత్ర ప్రతిపాద్య దేవతగా తన ఎదురుగా కూర్చున్నటువంటి ఆ గురువులో ఆ మంత్రదేవతను చూస్తూ ఉండేటటువంటి రామునికి ఆయా దేవతలు అలా అలా సాక్షాత్కరిస్తున్నారట, ఒకరి వెనక ఒకరు. అయితే చాలా రహస్యాలు ఇక్కడ. ఈ మంత్రోపదేశం చేసిన సందర్భంలో పెద్దలు వ్యాఖ్యానంలో చెప్తారు, ఈ మంత్రాలన్నీ కేవలం రాముడికే చెప్పారా అండి, మరి లక్ష్మణస్వామికి కూడా చెప్పారా అని. లక్ష్మణస్వామికి కూడా చెప్పారు. లక్ష్మణస్వామికి చెప్పకపోతే
రామయ్య మనసులో చాలా వెల్తి పడతాడు. ఒక దగ్గర అంటారు, యస్య వై ద్వౌ పుణ్యౌ గృహే వసతః యస్తయోరన్యగో రాధయత్యన్యన్న ఉభౌ వా వసతా వృచ్చతీతి. మన ఇంటికి ఇద్దరు భార్యో భర్తో అన్నదమ్ములో ఎవరో వచ్చారనుకోండి, వారిలో ఒకరంటే చూడ్డానికి బాగున్నారనో మనకేదో బహుమతి తెచ్చారనో ఎక్కువ ఆదరణ చూపిస్తూ ఒకరి పట్ల మరొకరిని కాస్త తక్కువగా చులకనగా భావించేమో అనుకోండి, ఆ కలిసి వచ్చినటువంటి ఆ ప్రాణ స్నేహితులు ఇద్దరూ నొచ్చుకుంటారట. ఏ రకంగా అంటే ఒకరికి ఆదరణ దక్కలేదు కనుక వారికి లోపల వెలితి అట. తనకు ఆదరణ దక్కినా తనకు ప్రియమైనటువంటి వాడికి ఆదరణ దక్కలేదే అని బాధ పక్కవాడికి కూడా ఉంటుందట. కనుక ఆ ఇద్దరినీ కూడా బాధించిన వాడే అవుతాడు ఇతడు. కనుక అలా చెయ్యకూడదు, అందరినీ సమపక్షంగా చూడాలి అని వేదం చెప్తోందనమాట. ఈ రహస్యాలు బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారికి తెలియదా? కనుక ఆ సందర్భంలో అంటారు, ఒక మాటలో చెప్పాలంటే యుగపదుపదేశము అని ఒక మాట చెప్పారు. ఇద్దరికి ఏకకాలంలోనే ఉపదేశం చేసినట్లుగా. మరొక సందర్భంలో మరొక పెద్దల దృష్టికోణం ఎలా ఉంది అంటే, మన రాముడికే పూర్తిగా అనుజ్ఞ ఇచ్చి, రామ నువ్వు ఎప్పుడు ఏది ఎలా కావాలనుకుంటే అలా యథేచ్ఛగా వినియోగించుకో అని అనుమతి ఇచ్చినట్లుగా అప్పుడు మన రాముడు లక్ష్మణస్వామికి ఉపదేశం చేసినట్లుగా వ్యాఖ్యాతలు చెప్పారట. వెంటనే ఇక్కడ ఒక సందేహం వచ్చేస్తుంది. ఏమని అంటే, ఏమండి తండ్రి గారి వద్ద, తమ్ముడి వద్ద, లేకపోతే అన్నగారు వద్ద ఇలా మంత్రోపదేశం పొందడానికి కొన్ని చోట్లు పనికిరావు కదా? ఒకసారి ఆ ప్రమాణం కూడా చెప్తాను. నిందితస్తు పితుర్మంత్ర తథా మాతామహస్య చ సోదరస్య అని మొదలుపెట్టి ఆశ్రితస్య మన శత్రువర్గం వాడి దగ్గర మనం మంత్రం పొందకూడదు, మన తండ్రి దగ్గర మనం మంత్రం పొందకూడదు. అందుకనే మా గురుగారు బ్రహ్మశ్రీ తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు సాక్షాత్తు పరదేవతా స్వరూపం, సాక్షాత్తు శ్రీ గురుదత్తుని యొక్క దివ్యమైనటువంటి అవతారం, భక్తులకు ఎంతో మందికి నిదర్శనాలు చూపించినటువంటి మహనీయులు. వారి పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికే వేరే వారి చేత మంత్రదీక్ష ఇప్పించేవారు. ఎందుకు? మన గురుగారే ఇంత గొప్ప పండితులు కదా, ఇంతటి తపస్సంపన్నులు కదా, ఇంకెక్కడికో పంపిస్తారు అని అనిపించేది. ఇదిగో రహస్యం ఇక్కడ కనిపిస్తోందన్నమాట. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల మంత్రాల్ని తల్లి తండ్రి దగ్గర నుంచి, మాతామహుడి దగ్గర నుంచి పొందకూడదు, మరికొన్ని మరొకరి దగ్గర పొందకూడదు, ఇలా చెప్పారు. అయితే మరి మన రాముడు లక్ష్మణస్వామికి ఎలా ఉపదేశం చేసేడండి? ఇది అధర్మం కదా అని అనుకుంటారేమో. వెంటనే మంత్రము గురువు ముందుగా చరణం చేసి, అంటే ఆమ్నానం చేసి, అభ్యాసం చేసి దాన్ని వశపరుచుకొని అప్పుడు శిష్యుడికి ధారాదత్తం చెయ్యాలి. అలా అప్పచెప్తే ఈ అస్త్రాన్నో, ఈ ఆయుధాన్నో, ఈ ఉపాయాన్నో ఇతడు బాగా పదును పెట్టుకుని అప్పుడు మాత్రమే ప్రయోగించడానికి అర్హుడు అవుతాడు. అయితే మంత్రాలు 5 రకాలుగా ఉంటాయి అని అనుకున్నాం కదా. అందులో మొట్టమొదటి కేటగిరీ సిద్ధమంత్రములు అని అనుకున్నాం కదా. బల అతిబల దగ్గర ఈ వివరాలన్నీ చెప్పుకున్నాం కదా. కనుక సిద్ధమంత్రులముల దగ్గర ఈ పురశ్చరణలు, ఈ సాధనలు, జపహోమ తర్పణాదులు వీటికి తావులేదు, అవకాశం లేదు. కనుక సిద్ధమంత్రో న దుష్యతి అని పెద్దలు చెప్పారనమాట. కేవలం ఒక పేజీ చదువుకుని నాకేదో తెలిసింది అని అనుకోవడం చాలా భ్రమ. శాంతంగా చదువుకుంటే తప్ప దాని విషయం పూర్తిగా లోతుదాకా మనకి వంట పట్టదు. అప్పుడు కానీ మనం ఏ నిర్ణయానికి రాకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ మాటని పరిశీలిస్తే సిద్ధమంత్రం దగ్గర ఈ విధమైనటువంటి దోషాలు ఏమీ లేవు. కనుక అన్నగారు మన రామచంద్రమూర్తి తమ్ముడు లక్ష్మణస్వామికి ఉపదేశించేశాడు అనడంలో ఏమీ విప్రతిపత్తి అంటే ఇబ్బంది, అధర్మం ఏదీ లేదు అనే అంశాన్ని మనం గుర్తించాలి అన్నమాట. సరే, ఈ సందర్భంగా ఆ శంఖోదకాన్ని వినియోగించి పునీతుడుగా భావించినటువంటి ఆ శిష్యునికి 8 సార్లు అన్నట్లుగా ఆ తంత్ర ప్రకారంగా, ఆ తంత్రంలో చెప్పినటువంటి విధానంగా రహస్యంగా చెవిలో మంత్రోపదేశం చేసిన పిదప సర్వసంగ్రహణం చేశాన్ దైవతైరపి దుర్లభం తాన్యస్త్రాణి తదా విప్రహ రాఘవాయన్యవేదయత్. క్షణం. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఎటువంటి అస్త్రాలు అవి అంటే, ఏ అస్త్రములనైతే ఒక జీవిత కాలంలో ఏ విధంగానూ సాకల్యంగా అంటే సంపూర్ణంగా వశం చేసుకోలేరో, పొందలేరో
అలాంటి దివ్యములైనటువంటివి అవని ఏషాం, ఏ అస్త్రముల యొక్క సర్వసంగ్రహణం సంపూర్ణంగా కంప్లీట్గా పెర్ఫెక్ట్గా అంటారు కదా, సమగ్రంగా సమర్థవంతంగా స్వాధీనం చేసుకోవడం అనేది, గ్రహణం చేయడం అనేది దైవతైరపి దుర్లభం, దేవతల వల్ల కూడా కాని సందర్భం. తాని అస్త్రాణి విప్రహ, బ్రహ్మర్షి అయినటువంటి విశ్వామిత్రుల వారు రాఘవాయ న్యవేదయతు, సమర్పించుకున్నారు, అప్పచెప్పెను. ఎలా, ఏ రకంగా? ఒక్కసారి విశ్వామిత్రుల వారి కేసి చూడాలి, మనం చూసి తీరాలి. వెనకటి శ్లోకంలో ఏమనుకున్నాం? స్థితస్థు ప్రాంగ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా, అంతఃకరణ శుద్ధితో ఉండాలి, ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా ఉండాలి. మనం గతంలో కూడా ఉదాహరించుకున్నాం కదా, ట్రాన్స్పరెన్సీ అంటారు కదా, ట్రాన్స్పరెన్సీ అంటే స్వచ్ఛత, పారదర్శకత అని అర్థం చేసుకోవచ్చు. అలాంటి మనస్తత్వం ఉండాలి. అలా ఉన్నప్పుడు జాయేవ పత్యే ఉషతీ సుబాసా అని, ఎలా అయితే ఒకానొక గాఢానురాగం కలిగినటువంటి ఇల్లాలు పత్యే తన భర్తకొని పరిపూర్ణంగా సుఖశాంతులు సంతోషాలు కలిగించడం కోసం స్వేచ్ఛగా ప్రవర్తిస్తుందో, ఆ రకంగా ఇంతకి తప్ప వేదానికి కూడా ఉదాహరణ చెప్పడానికి దొరకలేదు అని కూడా మనం గతంలో అనుకున్నాం. ఆ మాదిరిగా ఒకానొక గురువు ఒకానొక శిష్యుడికి అంతఃకరణ శుద్ధితో, నిర్మలమైనటువంటి మనస్సుతో సర్వసమర్పణం అలా చేయడం అనేది ఆ తరుణం అక్కడ తటస్థించింది అన్నమాట. మళ్ళీ ఇంకొక మాట, దదౌ రామాయ సుప్రీతః, ఎంతో ఆనందం, ఎంతో పరవశం. 3 రోజుల నుంచి నానా అవస్థలు పడి కష్టపడి పిల్లలు వస్తారు, లేకపోతే వీళ్ళు వాళ్ళు అనుకుని తయారు చేసినటువంటి ఆ పిండి వంటల్ని, మా అమ్మ ఇది బాగుంది, అమ్మమ్మ నాకు ఇది కావాలి అని ఆ పిల్లలు మరొకటి కొసరి అడిగి తింటూ ఉంటే ఎంత కడుపు నిండిపోతుంది పెద్దవాళ్ళకి, ఎంత తృప్తి, ఎంత ఆనందం, ఎంత సంతోషం. అలా ఇన్నాళ్లకి కదా నేను దీన్ని, ఈ సంపదను ఒక విలువైనటువంటి ఈశ్వరుని చెంత చేర్చగలుగుతున్నాను అని పరవశం, ఆనందం. ఎందుకంటే ఈ ప్రపంచంలో భోగానికి తల ఒగ్గని వాడు ఉండడు. ఈ మానుషానందాలన్నింటినీ పరిశీలిస్తే యువా స్యాత్ సాధు యువాధ్యాయక అని మొదలుపెట్టి తైత్రీయ శృతి చెప్తుంది. మంచి యౌవనంతో, మంచి విజ్ఞానంతో, మంచి విచక్షణతో, మంచి శారీరకమైనటువంటి బలంతో యువా స్యాత్, వాడు యువకుడుగా ఉండాలి. సాధు యువ, ఏ తిక్కలు పేచీలు తలతిక్క వ్యవహారాలు లేకుండా ఉండాలి. అవన్నీ ఉన్నట్లయితే మళ్ళీ పరిస్థితులన్నింటినీ తనే రసాభాస చేసేసుకుంటాడనమాట. ఇలా కాకుండా అంటే ప్లెజెంట్గా ఉన్నదాన్ని అందంగా ఆస్వాదించగలిగేటటువంటి సాధుయువ అయి ఉండాలి. మళ్ళీ ఆధ్యాయక అన్నారు, మంచి చదువుకున్నటువంటి విచక్షణ ఉన్నటువంటి వాడవ్వాలి. అలాంటి వాడికి తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్, ఈ భూమి అంతా కూడా భోగాలతో ఐశ్వర్యాలతో నిండిపోయి ఉంటే వాడు పొందే ఆనందం ఏదైనా ఉంటే అది మానుషానందం అన్నారు. మరి మన విశ్వామిత్రుల వారు అంత కాకపోయినా ఒకంత అయినా సంపాదించి విశ్వామిత్ర చరిత్ర వస్తుంది. రకరకాలుగా అనుకున్నది సాధించడమే అనేటటువంటి ఎజెండా పెట్టుకున్నటువంటి ఒకానొక వ్యక్తి విశ్వామిత్రుల వారు దాన్ని అంతని ఒకానొక తృణప్రాయంగా తీసిపడేసి, ఈ రాజ్యంతో తృప్తి లేదు, ఈ భోగాలకి సరిలేదు, దీనికి ఎంతకి అంతు లేదు, నాకు కావాల్సింది ఒకే ఒక్కటి, దీన్ని అంతని రామార్పణం చేసి నేను కృతార్థుణ్ణి కావాలి అని దీన్ని అంతని కూడా వేల సంవత్సరాలు జపం చేసి తపస్సులు చేసి పొంది నిలవ పెట్టుకున్న దాన్ని ఒక్క క్షణంలో అలా రామార్పణం చేసే సందర్భంలో ఏ వ్యక్తికైనా అది వడ్డిస్తూ ఉంటే ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉంటుంది. కనుక దదౌ రామాయ సుప్రీత, చాలా సంతోషంగా, అనుత్తమం, ఇంతకంటే ఉత్తమమైనటువంటిది మరొకటి లేదు అనేటటువంటి అతి విలువైనటువంటి ఈ మంత్రరాశిని అంతని, ఈ అస్త్రాల్ని అంతని కూడా మన రామునికి ధారాదత్తం చేశారు అని అన్నారన్నమాట. కనుక సర్వసంగ్రహణం యేషాన్ దైవతైరపి దుర్లభం తాని అస్త్రాణి తదా విప్రహ రాఘవాయ న్యవేదయతు. వాల్మీకి మహర్షి చాలా చమత్కారంగా చెప్తూ ఉంటారు, గమనించండి. రాఘవాయన్యవేదయతు, రాఘవుడు అంటే రఘువంశంలో అవతరించిన ఎవరు? రాముడు ఒక్కడేనా? లక్ష్మణస్వామి అవతరించలేదా? అంటే దీనిని బట్టి పరిశీలిస్తే ప్రతి వ్యాఖ్యానానికి ఒకానొక చిన్న బీజం ఉంటుందన్నమాట. సంస్కృతంలో ఉండే గమ్మత్తే అది. రాఘవుడు మన రాముడు, రాఘవుడు అదే మాదిరిగా లక్ష్మణస్వామి కూడా. కనుక ఒకానొక సంకేతంలాగా ఉన్న ఈ మాట వల్ల లక్ష్మణస్వామికి కూడా దీన్ని అంతని ధారాదత్తం చేయడం జరిగింది అనే విషయం తెలుస్తుందన్నమాట. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పారు,
కౌశిక, గాధిసుత, విశ్వామిత్ర, ఇంకా వేరే వేరే మాటలతో చెప్పచ్చు కదా. విప్రహ, బ్రహ్మర్షి, బ్రాహ్మణోత్తముడుగా ఉన్నటువంటి ఆ గురుదేవులు విశ్వామిత్రుల వారు. అంటే ఏమి అంటే విప్ర అన్నప్పుడు రెండు భాగాలు ఉన్నాయట. వి అని ప్ర అని. ప్ర అంటే నింపేవాడు అని అర్థంట. వి అంటే విశేషంగా, నువ్వు కోరిన దానికంటే అదనంగా, నువ్వు లోకంలో ఎక్కడా పొందలేనంతగా. కనుక విశేషేణ ప్రాతి పూరజతి మనోరథాన్ ఇది విప్రహ అంటారు. మనం ఒకానొక పురోహితుడు అలా ఫోన్ చేసి పలకగానే కనిపిస్తే, రేపు పెంద్రాళే వచ్చేయండి, 4 గంటలకే వచ్చేయండి, మీరు వచ్చి కాస్త నిద్రలేపండి, మీరు వచ్చి సామాన్లు సర్దుతూ ఉంటే మేము రెడీ అయిపోతాం అని అలా లోకంలో ఎవరైనా అనుకుంటారేమో. అతడు మన ఇష్టదేవతకు ప్రతిరూపంగా ఉన్నటువంటి ఒకానొక దివ్యమైన మూర్తి. అతడు మన మనోరథాల్ని నింపడానికి మన ఇంట అవతరించినటువంటి ఒకానొక కుల గురువు, మహనీయుడు, వశిష్ఠుడు అంతటివాడు అనే భావన ఉన్నప్పుడు అతడి వల్ల అంతంతటి ప్రయోజనాల్ని పొందగలుగుతాం. లేకపోతే పసుపు కలిపి విఘ్నేశ్వరుని చేసి అతడు ఆచమనానికి యజమాని నీళ్లు తెచ్చుకోకపోతే తన చెంబు తన పాత్ర ఇచ్చి ఆచమనం చేయించి ఇలాంటి సేవలకు మాత్రమే ఉపయోగించుకుంటే ఈ లబ్ధి ఇంతటితోటే విశిష్టమైన లబ్ధి ఎలా వస్తుంది? యత్పాపం తత్ప్రతిహతమస్తు. గురువుగారు అనాలి, ఈ పురోహితుడు అనాలి, యజమాని నీకు ఏ పాపమైతే ఉందో ఈ బాధలన్నింటికీ కారణంగా తత్ప్రతిహతమస్తు. ఇతడు అన్నాడంటే ఆ వాక్కుకి ఆ మహిమ. యశ్రేయస్తదస్తు, నీకు ఏది శ్రేయస్సో అది సిద్ధించుగాక. ఇతడు అన్నాడంటే ఆ మాట జరిగి తీరాల్సిందే. యద్బ్రాహ్మణా తుష్టతమా వదంతి తద్దేవతా కర్మభి ఆచరంతి చెప్తారు. ఒకానొక బ్రాహ్మణోత్తముడు ఒకానొక బ్రహ్మాసనం మీద కూర్చుని ఈ మాదిరిగా అక్షతలు పట్టుకుని ఆశీర్వచనం చేసి ఒక మాట అంటే, దైవాధీనం జగత్ సర్వం, తరువాతి మాట మంత్రాధీనంతో దైవతం. కనుక ఈ మంత్రం అనేటటువంటి ఒకానొక తాటికి కట్టి లాక్కొచ్చినట్టుగా దేవత వచ్చి ఇక్కడ వాలి వశమై ఈ యజమానికి ఏదేది కావాలో దాన్నంతని కూడా సిద్ధింపచేస్తుందట. ఆ దేవతలకి ఇదే పెద్ద ఆ బాధ్యత అట. కనుక యద్బ్రాహ్మణా, బ్రాహ్మణోత్తములు యతు దేన్నైతే సంతుష్టమైనటువంటి మనస్సుతో వదంతి పలుకుతారో తతు దేవతా, దాన్ని దేవతలు తద్దేవతా కర్మభి ఆచరించి చూపిస్తారట పనులతో. కనుక అలాంటి బ్రాహ్మణోత్తముడు అని చెప్పడం కోసం వాల్మీకి మహర్షి ఏం చెప్పారంటే విప్ర అని ఒక మాట చెప్పారు. ఇంకొక అర్థం చెప్తారు. ఏమని? ఉప్యతే ధర్మబీజమత్ర ఇది విప్రహ అని అంటారు. అంటే ఒకానొక విప్రుని దగ్గర మనం ఏదైనా ఒకదాన్ని పెడితే అది లోకానికి అంతకీ నీడనిచ్చేలాగా పెద్దగా విస్తరించి పెద్దగా కల్పవృక్షంగా పళ్ళతో, పూలతో, పరిమళలతో, నీడతో, మంచి గాలితో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కనుక అలాగా సకల లోకాలకి సుఖాన్ని పంచేటటువంటి ఒకానొక మహావృక్షం అంటే ధర్మం అనేది దాని విత్తన రూపంగా ఎక్కడ నాటితే ఇంతటి ఉపకారం జరుగుతుందో అలాంటి సుక్షేత్రమట. కనుక సకల లోకాలకి సుఖాన్ని అందించే ధర్మం అనేటటువంటి మహావృక్షం యొక్క ఒకానొక బీజాన్ని నాటేటటువంటి చోటు ఇది. ఉప్యతే ధర్మబీజం అత్ర అని ఒకానొక వ్యాఖ్యానం చెప్పారు. గమనించండి, పరమశివుడు సకల మంత్రాధిష్ఠాత, మహావిష్ణువు యొక్క స్వరూపాలు అక్షరాలుగా ఉన్నటువంటి ఈ మంత్రాలన్నీ ఆ శివకేశవుల కలయికగా ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని అంతని గొప్ప దివ్యమైనటువంటి తపస్సు చేసి సంపాదించినటువంటి ఆ విశ్వామిత్రుల వారు ఆ మహేశ్వరుణ్ణి ఒక్కసారి అలా తలుచుకుని పరిపూర్ణంగా అతడి దయకు, అతడి కృపకు పాత్రుడైతే ఆ అస్త్ర సంపదని అంతని పొందితే అవి ఎక్కడ సమర్పిస్తున్నారు విశ్వామిత్రుల వారు? మన రాముడి దగ్గర. మన రాముడు వీటన్నింటినీ అందిపుచ్చుకుంటే ఏం చేశాడు? వచ్చిన పని ముగించుకుని వెళ్ళిపోతాను, కట్టే కొట్టే తెచ్చే అని సరిపెట్టుకోకుండా 11,000 సంవత్సరాలు ఈ లోకాన్ని అంతని ఒక దారిలో పెట్టి, ఎలా అయితే ఒకానొక ఇంజనీర్గా ఉన్నటువంటి ఒకానొక వ్యక్తి ఒక యంత్రాన్ని తయారు చేసి ఒకానొక కస్టమర్కి అమ్మి దాన్ని రన్నింగ్లో పెట్టి ట్రయల్ వేసి హమ్మయ్య అనిపించిన తర్వాత బయలుదేరుతాడో, ఆ రకంగా మనల్ని ఒక గాడిలో పెట్టి ఇలా కూడా సుఖంగా బతకచ్చు, ఇలా కూడా పక్కవారికి కష్టం కలగకుండా మంచిగా ఉండొచ్చు అని నేర్పి బయలుదేరిన తరుణం తలుచుకుంటే మనకు అంతా అర్థమవుతుంది. ఎవరి దగ్గర సమర్పించారో ఇప్పుడు ఇది ధర్మక్షేత్రం అవుతుందో కాదో, ఈ క్షేత్రంలో పరమశివుడు నాటినటువంటి ఈ అస్త్ర సంపద అనే విత్తనం ఇంతగా పెరిగి పెద్దయి, అంటే తల్లివేరు పోసుకుని ఆ నీటిని సంపాదించి రాముడు
అనేటటువంటి ఒకానొక ఆశ్రయానికి చేరి లోకానికి అంతకీ సుఖాన్ని అందించిందో లేదో అనే విషయం మనకి స్పష్టపడుతుందన్నమాట. కనుక ఉప్యతే ధర్మబీజం అత్ర అనే మాటతో విప్ర అనే మాటను మనకి వ్యాఖ్యానించారు పెద్దలు. ఈ విధంగా జరిగిన ఆ తరుణంలో స్వామి శ్లోకం చెప్పి ఆపేస్తాను ఇంకా. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం అంటే విశ్వామిత్రుల వారు ఒక్కొక్క మంత్రాన్ని అలా తలుస్తున్నారు. శరీరం మంత్రమయం అవుతోంది. రహస్యంగా చెవిలో ఉపదేశం చేస్తున్నారు. విశ్వామిత్రుల వారికి సాక్షాత్కరిస్తోంది. వెంటనే రాములు వారికేసి చూపిస్తున్నారు. ఆ మంత్రదేవత, ఆ మంత్రమూర్తి దివ్యమంగళకరమైనటువంటి ఆ స్వరూపంతో మన రాఘవుని ముందు అలా ప్రత్యక్షమై, స్వామి కైంకర్యం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఏమి ఆజ్ఞ అని అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ధీమతః మంచి ప్రజ్ఞాశాలి అయినటువంటి ఎవరు? విశ్వామిత్రుల వారు. తస్య సకల లోక ప్రసిద్ధులైనటువంటి మునేహే మననశీలుడైనటువంటి, అంటే ఏది చేయాలో దాన్ని అలా తలుస్తూ ఉంటారన్నమాట. అక్కర్లేని దాని మీదకి కాస్త కూడా దృష్టిని పోగొట్టుకోనటువంటి విశ్వామిత్రస్య సకల విశ్వమునకు మిత్రుడైనటువంటి ఉపకారం చేసేటటువంటి ఆ మహనీయుడు జపతః అలా జపం చేస్తూ ఉంటే ఎక్కడ ఆవిర్భవించారట వీళ్ళు అంటే రాఘవం ఉపతస్థు. ఆశ్చర్యం అన్నమాట. గురువు యొక్క ఆజ్ఞను, గురువు యొక్క సంకల్పాన్ని అనుసరించి తనకు వశమైనటువంటి ఆ దేవత ఆ శిష్యుడి వశం అవుతుందన్నమాట. కనుక గురువుగారు జపం చేస్తుంటే వచ్చి రాముల వారి ముంగిట వాలి అలా మొక్కి అంజలి ఘటించి, స్వామి ఏమి ఆజ్ఞ అన్నట్లుగా ఉన్నారట వారు. ఎటువంటివి ఆ అస్త్రాలు? మహారహాణి, చాలా విలువైనవి. కనుక మహారహాణి అస్త్రాన్ని సర్వాణి, అన్ని అస్త్రదేవతలు కూడా రాఘవం ఉపతస్థు, ఆ రాఘవుణ్ణి సేవించారు అని ఆ సందర్భంలో చెప్తారు. సరే ఈ మాట అయిపోతుంది, రెండు మాటలనేది. ఆ సందర్భంలో ఊచుశ్చ ముదితా సర్వే రామం ప్రాంజలయస్తదా ఇమే స్మ పరమోదారా కింకరాస్తవ రాఘవ. అంటే ఆ రసానుభూతి మధ్యలో చెదిరిపోతుంది. ఒక అద్భుతమైనటువంటి ఒక్క మాట చెప్పాలి, దానికోసమని చెప్పేస్తున్నాను. ఆ సందర్భంలో సర్వే ఆ స్వరూపాలన్నీ కూడా, ఆ దేవుళ్ళందరూ కూడా, ఆ అస్త్రమూర్తులందరూ కూడా, మూర్తి విశేషాలన్నీ కూడా ముదితా ఎంతో పట్టరాని సంతోషంతో, అంటే ఒక పెద్ద చదువుకున్నటువంటి అధికారి, ఒక యోగ్యుడైనటువంటి వాడు, ఎంతకాలం నుంచో మనం ఎదురు చూస్తూ ఉండేటటువంటి మన మనస్సులకు ఒకానొక హీరో మాదిరి కథానాయకుడిగా ఉండేలాంటి వ్యక్తిని మనం డ్రైవర్గా ఉండి తీసుకెళ్ళడమో, అతడి సబార్డినేట్గా అంటారు కదా, సహోద్యోగిగా మనం ప్రవర్తించాల్సి రావడము, ఈ సందర్భాలు ఏదైనా వస్తే మరి అలాంటి అధికారికి పుష్పగుచ్చం పట్టుకుని స్వాగతించాలి అని మనస్సు ఎంతలా కోరుకుంటుంది. నా వంతు వచ్చింది, నా వంతు వచ్చింది అన్నట్లుగా ఒక్కొక్క దేవత కూడా అలా వచ్చి అస్త్ర విశేషాలన్నీ ప్రత్యక్షమవుతున్నాయిట. ముదితాహ ఎంతో మోదంతో పరమానందంతో ఉండి, ప్రాంజలయ అంజలి ఘటించి, రామం మన రాముణ్ణి, ఇందులో అన్ని అర్థాలు ఉన్నాయి. లోకోత్తరమైనటువంటి అందగాడు, లోకంలో ప్రతి ఒక్కరిని సంతోషపరిచి తన సంతోషంగా భావించేటటువంటి వాడు, ఎప్పుడూ లక్ష్మీ అమ్మవారితో కూడి ఉండేటటువంటి వాడు, ఇలా 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 అన్ని అర్థాలని ఇవ్వడం కోసం రామం అని ఒక మాట చెప్పారు. రాఘవ, ఓ రాఘవుడా, పరమోదారాహ ఇమే వయం తవ కింకరాహ స్మ. నువ్వు ఏది చెప్తే, ఎప్పుడు చెప్తే, ఎలా చెప్తే అలా నడుచుకోవడానికి మేం కింకరులమై, అంటే కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాం రామా అని ఒక విలువైనటువంటి అధికారి మాకు దొరికాడు కదా అనే ఆనందంతో ఉన్నటువంటి ఆ సేవకుల్లాగా వారందరూ వచ్చి సేవిస్తూ ఉంటే రాముడు ఎంత ఉదారంగా ప్రవర్తించాడో గమనించండి. ప్రతిగృహ్య చ కాకుత్స్థ సమాలభ్య చ పాణిన మానసామే భవిష్యద్భం ఇది తాను అభ్యచోదయతు అంటారు. కకుత్స్థ వంశంలో అవతరించినటువంటి మన రామచంద్ర ప్రభువు వాటన్నింటినీ ప్రతిగృహ్య అన్నారు. అంటే మంత్రాన్నైతే చెవితో తీసుకోవచ్చు, మాటనైతే మనస్సుతో తీసుకోవచ్చు, బుద్ధితో తీసుకోవచ్చు. మరి ఆ దేవతామూర్తుల్ని ఎలాగండి తీసుకోవడం అంటే చెప్తారు, పాణినా సమాలభ్య, చేతితో దండి 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 ఇలా రండి ఇలా రండి అని దగ్గరగా తీసుకుని అక్కున చేర్చుకుని గుండెల్లో పెట్టుకున్నట్ట. మనసామే భవిష్యద్వం అంటారు. మీరు
నా గుండెల్లో ఉండండి, నేను తలిచినప్పుడు అత్యవసరమైనప్పుడు మాత్రమే మీరు బయటికి వద్దురుగాను అని శృతి ఒక సందర్భంలో చెప్తుంది. ఎలా అయితే ప్రియాతి ప్రియమైనటువంటి ఇల్లాల్ని ఒక మంచి సుముహూర్తంలో చేపట్టి 7 అడుగులు నడిచిన తరుణంలో ఇంటికి తీసుకొచ్చినప్పుడు యథా జాయాం ఆనీయ గృహేషు నిషాదయతి, నువ్వు లోపలుండు, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఏదో ఒక పర్మిషన్ పెట్టి పెందరాళే వచ్చేస్తాను, నేను వచ్చి తలుపు కొడితే తప్ప తలుపు తెరవకు, నీకు తెలియని చోటు కదా అని చెప్పి గృహంలో భద్రంగా పెట్టి అలా వెళ్ళి ఇలా వచ్చేసిన తరుణం మనం గుర్తు తెచ్చుకుంటే శృతి చెప్తుంది ఏ రకంగా ప్రవర్తిస్తారో ఇష్టమైన వాళ్ళ పట్ల. ఆ రకంగా రాముడు దండి లోపలికి వచ్చేయండి అని చెప్పి ఈ గుండెల్లో దాచుకున్నట్ట వాటిని మానసామే భవిష్యద్వం ఇది తాను అభ్యచోదయతో ప్రేరేపించెను. తతఃప్రీతమనాః రామః విశ్వామిత్రం మహామునిం అభివాద్య మహాతేజా గమనాయ ఉపచక్రమే. ఈ రకంగా ఆ ప్రియాతి ప్రియమైనటువంటి ఆ అస్త్రదేవతలందరినీ కూడా తన గుండెల్లో దాచుకుని మనసారా వాటిని అక్కున చేర్చుకున్నటువంటి ఆ తరుణంలో అటుపిమ్మట ప్రీతమనాహ రాముడు ఎంతో సంతోషించినటువంటి మనస్సు కలవాడై విశ్వామిత్రం సకల లోకానికి ఉపకారం చేసేటటువంటి ఆ గురుదేవుణ్ణి అభివాద్య, చాలా గొప్పగా చెప్తారు. అభివాదనం ఎలా చేయాలో మనం రేపటి రోజున చెప్పుకుందాం. కుడి చేత్తో కుడికాలు, ఎడం చేత్తో ఎడమకాలు పట్టుకుని ఎంతో భక్తిగా సకుష్ఠికం ఉపసంగృహీయాతు అంటారు. ఆ మడమలతో సహా ఆ గురువుగారికి అలా తాకిన వెంటనే మైమరపు కలుగుతుందన్నమాట. నిజంగా మన రామయ్య అలా ఆ పాదాలు పట్టుకున్న తరుణం ఎలా గమనించాలి. గురువుగారు ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటారనుకోండి, కుడి చెయ్యి పైకి వచ్చేలాగా, ఎడం చెయ్యి కిందకు వచ్చేలాగా, అప్పుడు మాత్రమే ఈ కుడి చెయ్యి కుడి కాలిని తాకుతుందన్నమాట, ఈ ఎడమ చెయ్యి ఎడమ కాలిని తాకుతుందన్నమాట. అలా 2 పాదాలు పట్టి కళ్ళకు అద్దుకుని అంటే ఏమి అభివాదం చేసి ఆ గురుదేవులకు వినమ్రంగా తన భక్తిని చాటి కృతజ్ఞతాపూర్వకంగా తతః ప్రీతమనాః రామః విశ్వామిత్రం మహామునిం అభివాద్య, వెంటనే చెప్తారు మహాతేజాః, ఎనలేని తేజస్సు, ఇంతకు ముందెన్నడూ చూడలేదా అన్నట్లుగా ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి కాంతితో వెలిగిపోతున్నట్ట. ఏమి 2 ప్రధానమైనటువంటి కారణాలు. అతి విలువైన అమూల్యమైనటువంటి ఆ అస్త్ర సంపద, ఈ గురువుల పదాలు పట్టేటప్పటికి వచ్చినటువంటి ఆ దివ్యమైన తేజస్సు, ఆ గురు తేజస్సు అంతా కూడా తనలో సంక్రమించినటువంటి సందర్భం అన్నమాట. గమనాయ ఉపచక్రమే, సరే ఇంకా బయలుదేరదేమా అని సిద్ధపడ్డాట. మరి మనం రేపటి రోజున చెప్పుకుందామా మిగతా ప్రవచనం. శ్రీరామ రక్ష హరయే నమః. లోకంలో ప్రతి ఒక్కరికి ఇదే మాదిరి ఈ సందర్భాన్ని పారాయణం చేసినటువంటి పుణ్యానికి ప్రతిఫలంగా రాముడికి మంత్రాలు, అస్త్రాలు, శస్త్రాలు, విజ్ఞానాలు ఇస్తే మనకి తరుణోపాయాన్ని ప్రసాదించి మన రాముడు స్వామికి మంత్రగ్రామాన్ని ప్రసాదించిన ఘట్టాన్ని పారాయణం చేసేం కనుక ఆ తరుణోపాయమే నిన్నటి రోజున మనం అనుకున్నట్లుగా 6 రకాల ఉపాయాలు కనుక అది వశీకరణమో, సమ్మోహనమో, స్తంభనమో, మరొకటో నిర్మూలనమో, అలాంటి ఉపాయాలతో ఫలితం మాత్రం మనకు దక్కించి మనకి వెన్నంటి అదృశ్య శక్తిగా రక్షించుగాక. హరయే నమః. స్వస్తి. పారాయణ చేసుకుందాము. స్థితస్తు ప్రాంగ్ముఖో భూత్వా శుచిర్మునివరస్తదా దదౌ రామాయ సుప్రీతః మంత్రగ్రామమనుత్తమం సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభం తాన్యస్త్రాణి తదా విప్రః రాఘవాయన్యవేదయత్ జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః ఉపతస్తు మహార్హాణి ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవం
రాఘవం ఊచుశ్చ ఊచుశ్చ ముదితాః సర్వే ముదితాః సర్వే ఊచుశ్చ ముదితాః సర్వే ఊచుశ్చ ముదితాః సర్వే రామం రామం ప్రాంజలయస్తదా ప్రాంజలయస్తదా ఇమే స్మా ఇమే స్మా పరమోదారాః పరమోదారాః కింకరాః కింకరాః తవ రాఘవ తవ రాఘవ ప్రతిగృహ్య చ ప్రతిగృహ్య చ కాకుత్స్థః కాకుస్థః సమాలభ్య చ సమాలభ్య చ పాణినా పాణినా మానసా మే మానసా మే భవిష్యధ్వం భవిష్యధ్వం ఇతి తాన్ ఇతి తాన్ అభ్యచోదయత్ అభ్యచోదయత్ తతః ప్రీతమనః తతః ప్రీతమనః రామః రామః విశ్వామిత్రం విశ్వామిత్రం మహామునిం మహామునిం అభివాద్య అభివాద్య మహాతేజాః మహాతేజాః గమనాయ గమనాయ ఉపచక్రమే ఉపచక్రమే ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తవింశతితమః సర్గః సప్తవింశతితమః సర్గః విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులకు ఇరువురికి కూడా అనేకమైనటువంటి అస్త్రశస్త్రాలను ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం కూడా ఏ విధంగా చేశారు అంటే చెప్పారు ఇక్కడ, స్థితస్థు ప్రాంగ్ముఖో భూత్వా శుచి మునివరస్తదా అని నియమనిష్టలతోటి ఆ ఉపదేశాన్ని చేశారట. కావున నియమనిష్టలతో ఆచరించినటువంటి ఏ కార్యమైనప్పటికీ కూడా సత్ఫలితాలనే ఇస్తుంది. అందుకనే మహాభాష్యంలో చెబుతారు, ప్రమాణభూత ఆచార్య దర్భపవిత్రపాణి ప్రాన్ముఖ ఉపవిశ్య మహతా ప్రయత్నేన సూత్రాన్ని రచయామాస తత్రాశక్యం వర్ణేనాప్యనర్థకేన భవితుం అని. ఈ విధంగా తూర్పుముఖంగా కూర్చుని నియమనిష్టలతోటి ఉపాసనా శక్తితోటి దేన్నైతే రచిస్తారో, దేనినైతే ఉపదేశం చేస్తారో అందులో ఒక్క అక్షరము కూడా వ్యర్థము కాదు, సర్వము కూడా సత్ఫలితాన్ని ఇస్తుంది, సమర్థవంతంగా పనిచేస్తుంది అని పెద్దలు మనకు బోధిస్తుంటారు. మరి అదేవిధంగా విశ్వామిత్రుల వారు తన వద్ద ఉన్నటువంటి ఆ శక్తులన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి ధారాదత్తం చేస్తే ఆ శక్తులన్నీ కూడా ఆ దేవతామూర్తులందరూ కూడా చాలా ఆనందంగా రామచంద్రమూర్తి వద్దకు వచ్చి చేరుకున్నారు. మరి అటువంటి శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు మనందరము కలిసి సమష్టిగా పారాయణ చేద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్యోగవాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమః సర్గః. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతి కో వరః క్షుచ్ఛమాయాలం ఇతి చింతాన్వితా భవతు ఆస్మృతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా అస్యోక్త్యా ద్వివిధా సూచిః భూత్వా లక్ష్యా విశామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం ఇతి సంచింతయంతీం తాం ఉవాచ కమలాలయః. అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రికర్కటికే రక్షః కులశైలాభ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం
कर्कट्युवाच भगवन् भूतभव्ये च स्यामहं जीवसूचिका अनायसी चायसी च विधेर्पयसि चेद्वरम् श्रीवसिष्ठ उवाच एवमस्त्विति तामुक्त्वा पुनराह पितामहः सूचिकासोपसर्गात्वं भविष्यसि विसूचिका सूक्ष्मया मायया सर्वलोकहिंसां करिष्यसि दुर्भोजनादुरारम्भाः मूर्खा दुःस्थितयश्च ये दुर्देशवासिनो दुष्टाः तेषां हिंसां करिष्यसि प्रविश्याहृदयं प्राणैः पद्मप्लीहादिबाधनात् वातलेखात्मिका व्याधिः भविष्यसि विसूचिका सगुणं विगुणं चैव जनमासादयिष्यसि गुणान्वितचिकित्सार्थं मन्त्रोऽयन्तु मयोच्यते ब्रह्मोवाच हिमाद्रेरुत्तरे पार्श्वे कर्कटी नाम राक्षसी विसूचिकाभिधानासा नाम्नाप्यन्यायबाधिका तस्याः मन्त्रः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ ह्रीं ह्रां ह्रीं ह्रां विष्णुशक्तये नमः ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा ॐ नमो भगवति विष्णुशक्तिमेना ॐ हर हर नय नय पच पच मध मध उत्सादय उत्सादय दूरे कुरु स्वाहा हिमवन्तं गच्छ जीवा सह 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 चन्द्रमण्डलगतोऽसि स्वाहा इति मन्त्रे महामन्त्रं यस्य वामकरोदरे मार्जयेदातुराकारं तेन हस्तेन संयुतः हिमशैलाभिमुख्येन विधृतां तां विचिन्तयेत् कर्कटीं कर्कशाक्रन्दां मन्त्रमुद्गरमर्जिताम् आतुरं चिन्तयेच्चन्द्रे रसायनहृदि स्थितम् अजरामरणं युक्तं मुक्तं सर्वाधिविभ्रमैः साधको हि शुचिर्भूत्वा स्वाचान्तः सुसमाहितः क्रमेणानेन सकलां प्रोच्छिनत्ति विसूचिकाम् इति गगनगतः त्रिलोकनाथः गगनकसिद्धगृहीता सिद्धमन्त्रः गतः उपगतशक्रवन्द्यमानः निजपुरम् अक्षयम् आयम् उज्ज्वलश्रीः इति श्रीमद्योगवासिष्ठे उत्पत्तिप्रकरणे 59तमः सर्गः। अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृत रोगान्मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यम् दीर्घमायुष्यम् बलम् तेजोधियम् श्रियम् स्वभक्तेभ्यो न गृह्णन्तम् वन्दे धन्वन्तरिम् हरिम् धन्वन्तरेरिमम् श्लोकम् भक्त्या नित्यम् पठन्ति ये अनारोग्यम् न तेषाम् स्यात् सुखम् जीवन्ति ते चिरम्। ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय
महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरि प्रचोदयात्। अधनवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं सीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्या। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्किः दीर्घायुः सैन्धिकेयः। विपुलतरैषः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। Oh